హాయ్ అందరికీ. సెన్సెక్స్ చూడండి 72 910 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ ఈరోజు 4th మార్చ్ టైం వచ్చి 12:58, ఆల్మోస్ట్ 1 o'clock కావస్తుంది. ఓకే, సో లాస్ట్ 4 days నుంచి వీడియోస్ చేయలేదు. దీంట్లో నాకు కొంచెం సాఫ్ట్వేర్ ప్రాబ్లం ఉంది. అండ్ మీకు ట్రేడ్స్ చూపిస్తాను చూడండి. 1st మార్చ్ 3rd మార్చ్ రోజు 40,000 ప్రాఫిట్, అంటే ఆఫ్టర్ ఛార్జెస్ ఇవి చూడండి, టిక్ చేసిన. అండ్ లాస్ట్ 2 days కూడా 25,000 ఒక రోజు అండ్ 12,000 ఐ థింక్ ఇది చూపించిన. ఫ్రైడే అండ్ మండే చూపించలేదు. సో ఇది పేపర్ ట్రేడ్ రిజల్ట్. అండ్ నేను ఎట్లా ట్రేడ్ చేసిన ఏంటి అనేది చూపిస్తాను. ఇది ఫ్రైడే రోజుది చార్ట్. 28 చూడండి, 28 ఫిబ్రవరి. అండ్ డైరెక్ట్ గ్యాప్ డౌన్ వచ్చింది. అండ్ సో మన ట్రేడ్ వచ్చి సెల్ ఆన్ రైజ్ ఉండే అనమాట. సో ఇట్లా సెల్ ఆన్ రైజ్ ఉన్నప్పుడు కన్ఫ్యూజన్. ఆల్రెడీ గ్యాప్ అప్ వచ్చి 1 minute మళ్ళీ ఇంత ఫాల్ వచ్చింది కదా, ట్రేడ్ తీసుకోవాలన్నా వద్దా అని ఉంటుంది. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఏం చేస్తామంటే రీట్రేస్మెంట్ ఎక్కడైతే వస్తుందో అప్పుడు పుట్స్ మళ్ళీ పుట్ సైడ్ ట్రేడ్స్ జనరేట్ చేయొచ్చు. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఫాల్ వచ్చిన తర్వాత రీట్రేస్మెంట్ వచ్చింది చూడండి. సో ఈ సెకండ్ ఈ ప్లేస్లో ఎంట్రీ కావచ్చు అనమాట. సో అట్లానే నేను ఎంట్రీ అయినా ఆ రోజు. అండ్ ఎంట్రీ అయిపోయి ఇంకా చూడండి స్టిల్ ఫర్దర్ ఫాల్ వచ్చింది. సో ఇది కన్ఫ్యూజ్ చేస్తుంటుంది. బట్ వీ షుడ్ ఫాలో అవర్ సిస్టమ్, ట్రేడింగ్ సిస్టమ్ని ఫాలో అయితే జనరేట్ చేస్తుంది. ఇది ఫ్రైడే రోజు జనరేట్ చేశాను. అండ్ నెక్స్ట్ మండే, సో సాటర్డే సండే పోయిన తర్వాత ఈరోజు నిన్న మండే గ్యాప్ అప్ వచ్చింది చూడండి. సో ఇది గ్యాప్ అప్ వచ్చినప్పుడు మన స్ట్రాటజీ ఇక్కడ ఏముండే అంటే బై ఆన్ డిప్సే ఉండే. ఓకే, ఇక్కడ కూడా మా రివర్స్గా ఉంది. బై ఆన్ డిప్స్ అంటే ఆల్రెడీ గ్యాప్ అప్ వచ్చింది కాబట్టి వెయిట్ చేయాలి. సో ఇట్లా వెయిట్ చేసి ఆల్మోస్ట్ నేను ఈ ఏరియాలో 72,950 రేంజ్లో ఎంట్రీస్ తీసుకున్నాను. స్టార్ట్ చేశాను 4. అండ్ ఈ ఫర్దర్గా డౌన్ ఫాల్ వచ్చింది, మళ్ళీ ఫాల్ వచ్చింది, ఆ తర్వాత రీట్రేస్మెంట్ అయింది. ఓకే, సో ఈ రీట్రేస్మెంట్లో మనకి ప్రాఫిట్స్ అయినాయి అన్నమాట. ఈ సిస్టమ్ ఫాలో అయినాం. ఓకే, సో ఈ విధంగా మండే రోజు అంటే నిన్న ట్రేడ్ చేసినాం. అండ్ ఈరోజు కూడా బై ఆన్ డిప్సే ఉంది. సో చూడండి నిన్న క్లోజింగ్ అండ్ గ్యాప్ డౌన్ వచ్చేసింది. సో ఇది అడ్వాంటేజ్ అవుతుంది మనకి. మన స్ట్రాటజీ బై ఆన్ డిప్స్ కాబట్టి ఆల్రెడీ డిప్ వచ్చింది కదా. సో ఒక 2-3 minutes చూసుకొని వెంటనే ఈ రీట్రేస్మెంట్ నియర్ బైలో ఎంట్రీ తీసుకున్నాను నేను. ఓకే, ఎంట్రీ తీసుకొని అండ్ రీట్రేస్మెంట్ ఇక్కడ ఎట్లా వచ్చిందో చూడండి మీరు. అండ్ ఈరోజు ఎక్స్పైరీ కదా, సెన్సెక్స్ ఎక్స్పైరీ నడుస్తుంది. సో ఎక్కువ ట్రేడింగ్ అవసరం లేదు. ఈ రీట్రేస్మెంట్లో మనకి టార్గెట్స్ వచ్చేసినాయి అన్నమాట. ఓకే, సో ఇది ట్రేడ్ చేసినాము. అండ్ సో ఈరోజు మార్కెట్ బై ఆన్ డిప్సే ఉంది. ఆల్రెడీ డిప్ డైరెక్ట్ వచ్చేసింది. ఇక్కడ బై చేసినాం, మన టార్గెట్స్ కంప్లీట్ అయిపోయినాయి. అండ్ ఎక్స్పైరీ కాబట్టి కన్సాలిడేషన్ ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఒకసారి ఆల్గో టెస్ట్ ప్లాట్ఫామ్ ఇది నిన్నటి వరకు చూపిస్తుంది. సో ఆల్రెడీ మనం 3 lakhsకి ప్లాన్ చేసుకున్నాం. 3 lakhs క్యాపిటల్ తోటి ట్రేడ్ అయ్యే విధంగా మంత్ మొత్తం ప్లాన్ చేసుకున్నాం. అది ఆల్మోస్ట్ 3.5 lakhs వరకు వెళ్ళింది. సో అంటే అంటే ఇప్పుడు 6 lakhs క్యాపిటల్ తోటి చేస్తున్న ఎంత చేయగలుగుతామో అంత చేస్తామన్నమాట. సో దానికి తగ్గట్టుగా ట్రేడ్ చేస్తాము. అండ్ వీఆర్ ట్రేడింగ్ లైక్ దట్స్ వై ఇప్పుడు ఏం చేసినామంటే టార్గెట్స్ అంతకుముందు 15 to 20 ఉంటుండే కదా, ఇప్పుడు 30 to 40 రేంజ్లో
బుక్ చేస్తున్నాం అనమాట. అందుకే ఈరోజు ఈ మండే రోజు 40K వరకు క్లోజ్ చేసేస్తున్నాం అనమాట టార్గెట్. నెక్స్ట్ ఈ రోజు చూపిస్తే ఇంట్రాడే స్ట్రాటజీస్, ఈ రోజు కూడా ఆఫ్టర్ ఛార్జెస్ అండ్ ట్యాక్సెస్ 30లో క్లోజ్ చేసేసిన, ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి. అండ్ యూ కెన్ సీ, అండ్ నేను ఆల్మోస్ట్ లేట్గా ఇది స్టార్ట్ చేసిన ఎందుకంటే వేరే ఇంకో అకౌంట్లో కూడా ఓన్లీ ఫస్ట్ స్ట్రాటజీ డిప్లాయ్ చేయాలి, అది కూడా పేపర్ ట్రేడ్, అందుకని దాన్ని డిప్లాయ్ చేసినాం అనమాట. ఇది నాది చూడండి, 9:54 తర్వాత నుంచే మనకి రికార్డ్ అయింది MTM అనేది, అందుకే లేట్గా చేసిన కాబట్టి. అండ్ ఈ ఏరియాలో కొంచెం డ్రాడౌన్ వచ్చింది, దట్ అప్ టు 7,000 వరకు వచ్చింది. అండ్ వెంట్ ఆఫ్ 10:43, ఆల్మోస్ట్ 10:43, 10:45 వరకు క్లోజ్ చేసేసినాం. ఓకే, అండ్ సో ఇది నడుస్తుంది. అండ్ 30 to 40 రేంజ్లో క్లోజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇది ప్లాన్డ్. ఎప్పుడైతే చార్ట్స్ ప్లాన్ చేసుకొని మనకి ముందు రోజే తెలిసిపోతుంది ఆప్షన్ డేటా, ప్రైస్ యాక్షన్, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని బై ఆన్ డిప్స్, సెల్ ఆన్ రైజ్ ప్లాన్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తాం అన్నమాట. సో ద ఓన్లీ థింగ్ ఈజ్ మన ప్లాన్లో అన్ని పారామీటర్స్ మ్యాచ్ అయినప్పుడే ఎంట్రీ తీసుకోవాలి. కొన్నిసార్లు లేట్ ఎంట్రీస్ కూడా వస్తాయి అన్నమాట. సో ఈరోజు ఎక్స్పైరీ కదా, నేను ఆల్మోస్ట్ 10 తర్వాత కొంచెం కన్సాలిడేషన్ మోడ్లో నడుస్తుందనే ఉద్దేశంతో ఇక్కడ ట్రేడ్ చేసిన నా అకౌంట్లో. సో నా ఫ్రెండ్ ఒక తంది కూడా పేపర్ ట్రేడే చేయమని చెప్పినాను అనమాట టెస్టింగ్ కోసం. సో తనకి ఎగ్జిక్యూట్ చేయించాను. ఓకే, అండ్ సో అది అన్నమాట. అండ్ చూపిస్తాను చూడండి, లాగౌట్ కొట్టి లాగిన్ చేస్తే సో ఇది ఇంకో అకౌంట్, ఇది ఫార్వర్డ్ టెస్టే నడుస్తుంది. ఓకే, సో ఈరోజు 4,000 ప్రాఫిట్ చేసినాడు అందులో. ఇది ఓన్లీ 1 lakh క్యాపిటల్ తోటి ట్రేడ్ చేస్తామన్నమాట. 1 lakh క్యాపిటల్ యూజ్ చేస్తున్నాం. అండ్ ఫాస్ట్ ట్రేడ్స్ చూస్తే నిన్నటిది ఆల్మోస్ట్ 7,000 ప్రాఫిట్ చేయడం జరిగింది చూడండి. ఓకే, సో లేటర్ అతను రియల్ ట్రేడ్ ఎప్పటికీ ఎగ్జిక్యూట్ చేసుకుంటాడా అనేది సెకండరీ మనకి. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీఆర్ ట్రేడింగ్. అండ్ ఇట్స్ ఓన్లీ మార్కెట్స్. సో ఓవరాల్ జోనర్ చూస్తే మాత్రం ఇంకా డౌన్ సైడ్ కనిపిస్తుంది నిఫ్టీ. సో నా గెస్ ప్రకారం నిఫ్టీ ఇప్పుడు 22,043 ట్రేడ్ అవుతుంది కదా, నియర్ బై 20K వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్వింగ్లో. ఓకే, సో రీట్రేస్మెంట్ వచ్చి పోతుందా, కన్సాలిడేషన్లో వెళ్తుందా అనేది, దేర్ ఈజ్ ఎ గ్యాప్ అప్ టు 20 అనేది ఉన్నది. సో నేను వీడియో చేద్దాం అనుకుంటా ఉన్నాను, ఎట్లా ఉండాల్సింది, ఏం మెజర్స్ తీసుకోవచ్చు, అండ్ ఇట్లాంటి టైంలో పోర్ట్ఫోలియోస్ ఒకవేళ ఈక్విటీస్లో ఉంటే ఎట్లా ప్రొటెక్ట్ చేయొచ్చు, అట్లాంటి వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో ఐ విల్ ట్రై టు డూ బై వీకెండ్. ఓకే, అండ్ ఓకే, దిస్ ఈస్ ఫర్ ఇట్ టుడే. థ్యాంక్ యూ.